గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మనం డెక్సా స్కాన్ చాలామంది దీని గురించి వినే ఉంటారు. ఈ డెక్సా స్కాన్ అంటే ఏంటి? ఎవరు చేయించుకుంటే దానివల్ల ఉపయోగం ఉంటుంది? అన్నది ఈరోజు డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెక్సా స్కాన్ అంటే మన బోన్ మినరల్ డెన్సిటీ స్కాన్ అని చాలామంది అంటూ ఉంటారండి. దాని ఫుల్ ఫామ్ వచ్చేసరికి డ్యూయల్ ఎనర్జీ ఎక్స్‌రే అబ్జార్ప్షోమెట్రీ. ఇది ఎలా వర్క్ అవుతుందంటే 2 ఫ్రీక్వెన్సీ తాలూకా ఎక్స్‌రేస్‌ని మనకు పంపించి, మన బోన్ తాలూకా మినరల్ డెన్సిటీ అన్నది ఫైండ్ ఔట్ చేస్తారండి. ఇది దేనికి ఉపయోగపడుతుంది అనంటే, మనకేమైనా ఆస్టియోపోరోసిస్ లాంటివి వచ్చినియా? మనకి ఫ్రాక్చర్స్ తాలూకా రిస్క్ అదేమైనా ఉందా? అన్నది మనం ఫైండ్ ఔట్ చేయడానికి కోసం ఇది చేస్తామండి. ఇది ఎవరు చేయించుకుంటే మంచిది? 50 ఇయర్స్ అబోవ్ వాళ్ళు ఎవరికైతే పాస్ట్‌లో ఫ్రాక్చర్స్ అవి అయ్యున్నాయో అట్లాంటి వాళ్ళు చేయించుకోవాలండి. అండ్ ఎవరైతే మిడిల్ ఏజ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ పేరెంట్స్‌కి ఆస్టియోపోరోసిస్ ఉన్నాయో అలాంటి వాళ్ళు కూడా చేయించుకోవాలండి. అండ్ ఇదే కాకుండా ఫీమేల్స్ అబోవ్ 60 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అండ్ మెన్ అబోవ్ 65 ఇయర్స్ ఆఫ్ ఏజ్ కంపల్సరీ రొటీన్ స్క్రీనింగ్ కింద అట్‌లీస్ట్ 6 మంత్స్‌కి ఒకసారి చేయించుకుంటే మంచిదండి. ఇది ఓన్లీ స్క్రీనింగ్‌కే ఉపయోగపడుతుందా అంటే అది ఒక్కటే కాదండి. మనకి ఆల్రెడీ ఆస్టియోపోరోసిస్ అంటే మన బోన్ తాలూకా మినరల్ డెన్సిటీ తక్కువ ఉండేటప్పుడు ట్రీట్మెంట్ ఆల్రెడీ తీసుకుంటున్నారు అంటే ఆ ట్రీట్మెంట్ ఎంత బాగా పనిచేస్తుంది అన్నది కూడా ఒక అంచనా వేసుకోవడానికి మనకి బాగా హెల్ప్ అవుతుందండి. సో, డెక్సా స్కాన్ అన్నది ఈ క్రైటీరియా సెట్ అయ్యే వాళ్ళకే కాకుండా ఎవరికైతే ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ ఉంటాయో, ఆల్కహాల్, స్మోకింగ్ అధికంగా చేసే అలవాటు ఉందో, అదే కాకుండా ఇన్ఫెక్షన్స్ బారిన పదే పదే పడిన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళందరూ కూడాను డెక్సా స్కాన్ అనేది మనకి చేయించుకుంటే మంచిదండి. థ్యాంక్ యూ.